చాలా లేట్ చేశారు సార్. అసలు ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ డే 1 నుంచి ఆయన మీద ఒక కార్యాచరణ రూపొందించి డే 2, డే 3 ఈ గడువుల్లోనే ఆయన వాటికి వేయాల్సిందే. కానీ చాలా లేట్ చేశారు. తప్పేం లేదు సార్. ఈ రోజు ఆయన ఎవరో దళితులను తీసుకెళ్లి మీరు కిడ్నాప్ చేసి వాళ్ళ దళితుల పట్ల గత ప్రభుత్వం మొత్తం కూడా దళితులు బీసీలకు మొత్తం యాంటీని ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటి, నేను దళితులకి మేనమావన్ అంటాడు, బీసీలకి ఆపన్నాస్తులు అంటాడు, కానీ చేసేది మొత్తం దాడులన్నీ వాళ్ళ మీదే. ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా ఇంకా లాగడా మరి. ఇప్పుడు ఆ దళితుడు ఆయన పేరేంటంటే ఆయన ఎవరినో తీసుకెళ్లి కిడ్నాప్ చేసి ఆయన బెదిరింపులకు పాల్పడ్డంటే మరి ఏంటి, ఇంకా వాళ్ళ అహంకారం వాళ్ళ పనికిమాలిన ఆలోచనలు ఇంకా తగ్గల వాళ్ళకి. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం లాంటివి చాలా ఆలోచన చేస్తాను. ఇంకా త్వరితగతిన చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రజలకు శాంతి భద్రత కలిగించాలని కూడా నేను కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ కక్షపూర్తిగా కావాలని అరెస్ట్ చేస్తున్నారు ఇదని మాట్లాడుతున్నారు. కక్షపూరితమైన రాజకీయాలు చేయాలనుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన 5-6 నెలలు చూడండి, 2019 to 2019 ఎండింగ్ లోపు ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వేలెత్తి చూపించిన వాళ్ళ ఇళ్ల మీద కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల మీద కానివ్వండి, ఆయన ఎన్ని దాడులు చేశాడు, వాళ్ళ కుటుంబాల మీదకి వాళ్ళ ఇళ్ల మీదకి జేసీబీలను పంపించి ఎలా కూల్చాడు, ఇవన్నీ మనం గమనిస్తే ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులా, అప్పుడు వాళ్ళు చేసిన దాడులా, అది నిరంకుశ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, నిజాయితీగా ప్రభుత్వం అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది సార్. గత ప్రభుత్వం ఏదైతే మొదటి 6-7 నెలలు ఉందో ఏ నాయకులైనా నోరెత్తి అడిగితే వాళ్ళ ఇళ్ల మీద దాడులు, వాళ్ళని అరెస్ట్ చేయడాలు. అంత పెద్ద వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఇంటి మీద పడి ఏం చేశారండి సార్? కళా వెంకట్రావు గారు ఇంటి మీద పడి ఏం చేశారు సార్? అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ బాధితులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వాళ్ళకి ఏమైనా రక్షణ కలిగింది ఆ సమయంలో? అవన్నీ పోల్చుకుంటే ఈ రోజు వైసీపీలో అలా జరిగిన నాయకులు ఎవరు లేరు కదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రజల మీద ఆలోచనలు, అభివృద్ధి మీద ఆలోచనలు ముందుకెళ్ళడం తప్పితే ఇలా నాయకుల మీద దాడులు కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయలే. మీరు ఏదైతే ప్రభుత్వానికి యాంటీగా చేస్తున్నారో దాని మీద దృష్టి సారిస్తున్నారు తప్పితే మీరు అంటున్నట్టుగా అక్రమ పాలన, అక్రమ అరెస్టులు అయితే ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా చేయట్లేదు. ఇది గమనించాల్సింది వాళ్ళే. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి కార్పొరేషన్ బీసీలకు సంబంధించి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సరే, ఇప్పుడు గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే వాళ్ళు పేరుకి 56 కార్పొరేషన్ చెప్పని వాటికి చైర్మన్లు వేసారు, డైరెక్టర్లు వేసారు. కానీ అన్ని కార్పొరేషన్లు పెట్టి చైర్మన్ డైరెక్టర్లు వేసి ఆ గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే దుస్థితి కూడా దిక్కుమాలిన పరిస్థితులు అనుభవించిన పరిస్థితి. అసలు ఆ 56 కార్పొరేషన్ లో కులాల వారీగా చూసుకుంటే ప్రజలకు ఏం చేశారు వాళ్ళు కులాల తరపున గానీ ప్రభుత్వం తరపు నుంచి గానీ ఆ కార్పొరేషన్ నుంచి ఏ రకమైన సహాయం అందల. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఒకవేళ ఆలస్యంగా అన్నది ప్రకటించినా గానీ ఈ కుల కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించి వాటి ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా లోన్లను కూడా ప్రకటిస్తున్నారు. మీరు గమనిస్తున్నట్టయితే గత 2-3 వారాల నుంచి కూడా అవకాశం, అర్హత ఉన్న ప్రతి వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు లోన్లు పెట్టుకుని అభివృద్ధి చెందడానికి మేము చేయూతనిస్తామని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి అధునాతమైన సౌకర్యం కల్పించి బీసీలను కానివ్వండి, చిన్న సైజు వ్యాపారస్తులను కానివ్వండి ఈ కార్పొరేషన్ల ద్వారా న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు సబ్సిడీ లోన్లు బీసీలకు ఇవ్వడంపై ఎలా సార్ ఇప్పుడు చాలా నిజంగా చాలా చెప్పుకోదగ్గ మంచి పరిణామం సార్. ఇప్పుడు ఏదైతే లాక్డౌన్ సమయం ఉందో ఆ సమయంలో సబ్సిడీ లోన్లు కానీ లేకపోతే ఇటువంటి సహాయం ప్రోత్సాహం లేకే కదా చిన్న చిన్న వ్యాపారస్తులు, మా బీసీ కులాలకు సంబంధించిన వ్యాపారస్తులు అందరూ కూడా చాలా మంది వెనకబడిపోవడం, కొంతమంది వ్యాపారాలు తీసేసేయడం, కొంతమంది ఆ వ్యాపారాల్లో నష్టపోయి ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు అర్పించేసి వాళ్ళు చనిపోవడం కూడా జరిగి కుటుంబాలు నష్టపోయినాయి. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాంటి సబ్సిడీ లోన్ ప్రకటించడం ద్వారా ముందు ముఖ్యంగా చిన్న చిన్న కుటుంబాలు చేసుకునే వ్యాపారాలు ఏవైతున్నాయో వాళ్ళకి చాలా మంచి ఉపయోగకరమైన లబ్ధి చేకూరేటువంటి పథకం ఇది. దీని ద్వారా నిజంగా చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా లబ్ధి పొందుతారు. ఆల్రెడీ కొంతమంది మనం నెట్ సెంటర్కి వెళ్ళి చూస్తే చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు ముందుకొచ్చి ఇది ప్రకటించడం నిజంగా మనకు చాలా మంచి అవకాశం. ఇది మనం ఏదైతే గత ప్రభుత్వం ద్వారా నష్టపోయిన సమయం ఉందో ఆ లాక్డౌన్ సమయం కానివ్వండి, ప్రభుత్వ సమయంలో 5 ఏళ్లలో కానీ నష్టపోయిన సమయం దాన్ని ఇప్పుడు మనం పూర్చుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుందని చాలా మంది కూడా దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. సార్ ఇప్పుడు బీసీలకి గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించింది, ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ రిజర్వేషన్ పెంచడం బీసీలపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చెప్పుకోదగ్గ గొప్ప అంశం సార్. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి బీసీలు అనేవాళ్ళు ముందుకు రావాలన్నది అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఒక గొప్ప పాలనలో, ఆయన పాలనలో జరిగినటువంటి గొప్ప రూల్ ఇది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది బీసీలకు ముఖ్యమైన పెద్దపీట వేస్తూనే వచ్చింది. ఈ గత ప్రభుత్వ దిక్కుమాల పాలనలోనే బీసీల గొంతు నొక్కి వాళ్ళకి ఎటువంటి అవకాశము లేకుండా వాళ్ళని ప్రజాప్రతినిధులుగా కూడా ముందుకు రానివ్వకుండా ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆ బీసీల ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే పర్సంటేజ్ దాన్ని తగ్గించి బీసీలందరి మీద గొంతు మీద ఉక్కుపాదం మోపాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకొని రేపు ప్రజాప్రతినిధులుగా ముందుకు రావడానికి, బీసీల నుండి ప్రజాప్రతినిధులు తయారవడానికి ఇది చాలా మంచి శుభపరిణామం కూడా చాలా మంది బీసీలు ఆనందపడుతున్నారు. బీసీలకి ఈ రోజు
కూటమి గవర్నమెంట్ నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఇప్పుడు ఏది చేసినా గానీ చిన్న కుటుంబాలను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయడం అన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిదర్శనం. ముందు ఆ నిదర్శనంగా ఆయన తీసుకున్న ఎన్నికల్లో ఆయన చెప్పిన వాగ్దానాలని, ఆయన చెప్పిన మాటలను ఈరోజు తూచా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. అభివృద్ధి అనే పదానికి ఆయన ఎలా ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ఆయన నిరూపించింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలని మనం గత 10 ఏళ్ళుగా చూసుకుంటే, గతంలో ఉన్న 5 ఏళ్ళలో చాలా వరకు ఏదైతే చేతి పనులు చేసిన వృత్తి పనులు ఉన్నారు వాళ్ళకి ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాగే చేయుత ద్వారా కానివ్వండి, అలాగే చేతి సామాన్లు కానివ్వండి ఇచ్చి ఆయా వృత్తులు చేసుకునే వాళ్ళని, కుల వృత్తిదారులని అందరినీ కూడా ఆయన ప్రోత్సహించాడు. గడిచిన గత 5 ఏళ్ళు 2019 to 2024లో ఇలాంటి కార్యక్రమం ఒకటి కూడా జరగల. దానివల్ల ఈ కుల వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా అభివృద్ధి చెందింది లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకున్న నిర్ణయాలు, బీసీలకు చేస్తున్న పెద్దపీట, దీనివల్ల ఒకటి కాదు ఒక పక్క ప్రజాప్రతినిధులుగా కూడా ముందుకెళ్ళొచ్చు, అలాగే చేతి వృత్తిదారులుగా కూడా అభివృద్ధి చెందొచ్చు. ఇలాగ చిన్న కుటుంబాలకి ఎంతకంటే ఇంకేం కావాల్సిన సబ్సిడీ లోన్లు, ఈ లోన్ల ద్వారా వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు. రేపు ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగు పెట్టొచ్చు. అభివృద్ధి చేసుకున్న వ్యాపారాలతో ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని పోషించుకొని వాళ్ళ ఉన్నత చదువులు చదువుకోవచ్చు. ఈ రకంగా చిన్న కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కటి చేయూతనిచ్చి ఆయన గ్రీన్ మ్యాట్ పరుస్తున్నారు. ఈ విధంగా మనం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు.